హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డే 27 అండ్ డే 28 ఆన్సర్స్ చూద్దాం. మెజర్మెంట్స్. సో ఇక్కడ మెయిన్ మనం మెజర్మెంట్లో కన్వర్షన్స్ అయితే యూజ్ చేస్తాము. సో మీ స్కేల్ మీద ఉండే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. ఓకే, అండ్ 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. మరి అప్పుడు 1 మీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయి అంటే 100 అండ్ ఇంటూ 10. 1 సెంటీమీటర్ 10 కదా, అంటే 1000 మిల్లీమీటర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ ఉంటాయి. 1 కిలోమీటర్కి 1000. కిలో అంటే 1000, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కేజీ అన్నా కానీ 1000 గ్రామ్స్. ఇంకా 1 క్వింటాల్ అంటే 1000 కేజీ. 100 కేజీ. 1 క్వింటా అంటే 100 కేజీ. నెక్స్ట్ మనకి 1 టన్. 1 టన్ అంటే 1000 కేజీ. ఓకే, సో ఈ కన్వర్షన్స్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఆన్సర్స్ చూసేద్దాం. మెజర్మెంట్స్, లెంత్ అండ్ వెయిట్. కన్వర్ట్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. ఇక్కడ మనల్ని సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చమన్నారు. అంటే వాల్యూ తగ్గుతుంది, చిన్న వాటి నుంచి పెద్దదానికి తీసుకొచ్చినప్పుడు వాల్యూ తగ్గుతుంది. డివిజన్ చేయాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 100 సెంటీమీటర్. మరి అప్పుడు 1 సెంటీమీటర్ అంటే 1/100 మీటర్స్ అన్నమాట. సో బై 100 చేయాలి. 8640 బై 100. సో 1 తర్వాత మనకి 2 zeros ఉన్నప్పుడు ఇటు రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి. సో 86.40 మీటర్స్ లేదా 86 meters 40 సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. కానీ ఇలా రాస్తే సరిపోతుంది, మీటర్స్ కానీ కదా కన్వర్ట్ చేయమన్నారు. నెక్స్ట్ 11,540 బై 100 అంటే 115.40 meters. నెక్స్ట్ కన్వర్ట్ మీటర్స్ ఇంటూ కిలోమీటర్. సో మనం 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అమ్మ. మరి అప్పుడు 1 మీటర్కి 1/1000 డివిజన్ చేయాలి. సో 1680 మీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ అని అడుగుతున్నారు. 1680 బై 1000. 3 digits తర్వాత 3 zeros ఉన్నాయి కదా, 1.680 కిలోమీటర్స్. అలాగే 2000 మీటర్స్. 2000 మీటర్స్ బై 1000. ఈ 3 zeros క్యాన్సిల్ అమ్మా. సో ఇది 2 కిలోమీటర్స్. ఇక్కడ 3500 బై 1000. 2 zeros క్యాన్సిల్ చేసేయండి అండ్ 1 0 కాబట్టి దిస్ ఇస్ 3.5 కిలోమీటర్స్. టు ద ఫాలోయింగ్. మనం యాడ్ చేసేటప్పుడు సెంటీమీటర్స్ని సెంటీమీటర్స్కి యాడ్ చేస్తాము. నార్మల్ ఎడిషన్ 8. 5 2 + 3 5 5 + 3 8. సో 68 meters 55 సెంటీమీటర్ మీటర్స్ అన్నమాట. 5 5 9 7 79 meters 55. సో ఇవి రెండు బారోయింగ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ 10 - 6 4, 6 - 1 5, 5 - 0 5, 6 - 3. సో 35 kg, 35 meters 54 centimeters. 15 - 9 6. 12 - 6 6. ఇక్కడ 4 అమ్మ. 4 8 - 1 7. So 74 meters 66 centimeters. Fourth question. Sumati is 15 centimeter taller than her brother Nandu. Nandu height is 1 meter 45 centimeter. What is the height of Sumati? So height of Sumati అంటే వాళ్ళ బ్రదర్ కంటే ఈ అమ్మాయి ఎక్కువగా ఉంది. సో height of Sumati is equal to
హైట్ ఆఫ్ సుమతి అంటే మనము నందు హైట్ ఎంత ఉన్నాడు 1 మీటర్ 45 సెంటీమీటర్స్ ప్లస్ ఈ 15 సెంటీమీటర్స్ యాడ్ చేయండి. సో 1 మీటర్ 45 సెంటీమీటర్, మీటర్ సెంటీమీటర్ వేసుకోండి. ఇక్కడ 15 సెంటీమీటర్, మీటర్స్ ఏం లేవు కదా వేయండి. సో 6 1 అంటే 1 మీటర్ 60 సెంటీమీటర్స్ ఉంది. 1 మీటర్ 60 సెంటీమీటర్స్. ఫిఫ్త్ వన్, కన్వర్ట్ కిలోగ్రామ్స్ ఇంటూ గ్రామ్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్. మరి అప్పుడు 8 kgs అంటే 8 into 1000 8000 గ్రామ్స్. మరి 10 kgs అంటే 10 into 1000 గ్రామ్స్ 10,000 గ్రామ్స్. 23 kg అంటే 23 into 1000 గ్రామ్స్ 23,000 గ్రామ్స్. 85 kg అంటే 85 into 1000 గ్రామ్స్ 85,000 grams. Sixth question, match the following. 1 kg అంటే 1000 grams. 65 kg అంటే 65,000. 125 అంటే 125,000 grams. 1 ton అంటే 1000 kg. 1 quinta అంటే 100 kg. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్. సేమ్ మనం ఇంతకు ముందు చేసినట్లే ఎడిషన్. 8 + 5 13 11 12 11. ఓకే, సో 112 kg 135 grams. ఇక్కడ కేజీ, ఈ మిడిల్లో కేజీ. So 9, 11, 12, again 12, 11. 112 kg, 219 grams. సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయాలమ్మా. 0 - 0 0. సో ఇది బారోయింగ్. 14 - 6 8. ఇక్కడ 3నే ఉంటుంది కదా. సో అగైన్ మనకి 13, ఇక్కడ 5 ఉంటుంది. 13 - 6 7. అగైన్ 15 ఉంటుంది, 8 ఉంటుంది. 15 - 8 7. 8 - 5 3. సో 37 kg 780 grams. ఇది కూడా సబ్ట్రాక్షన్. 0 5 - 5 ఆల్సో 0. ఇక్కడ 11, ఇక్కడ 7. 11 - 9 2. 7 కూడా పోదు కదా. సో 17 - 9 8. 7 - 2 5. ఓకే, సో 58 kg 200 grams. Addition and subtraction. Do the following. Just addition. ఒకదాని కింద ఒకటి రాసేసుకున్నాము. ఇది కేజీ, ఇది గ్రామ్స్. 225 45 369. సో మనకి యాడ్ చేసినప్పుడు 120 kg 624 grams వస్తుంది. అలాగే ఇక్కడ సబ్ట్రాక్షన్ కేజీ గ్రామ్స్. 96 456 69 825. So 1 3 14 - 8 6 15 - 9 అంటే 6. అగైన్ ఇక్కడ 8 ఉంటుంది. సో 26 kg 631 grams. Lavanya bought 20 kg of sugar from a shop and 15 kg 750 grams sugar from another shop. How much sugar did she buy? 2 shops లో కొనింది.
సో టోటల్ షుగర్ పర్చేస్డ్ అంటే రెండింటిని యాడ్ చేసేయాలి. టోటల్ షుగర్, హౌ మచ్ షుగర్ ఇచ్చిపోయాం, టోటల్ షుగర్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 20 kg ప్లస్ 15 kg 750 grams. సో ఇదైతే డైరెక్ట్గా మనం యాడ్ చేసేయచ్చు. 20 kgsకి 15 kgs యాడ్ చేస్తే 35 kg. ఇంక ఇక్కడ గ్రామ్స్ ఏం లేవు కదా, సో ఇదే 750 grams.